యావరేజ్ యావరేజ్ అంత వర్కౌట్ కాలేదు. డ్యూడ్ అన్ని మనోడు వరుసకు హిట్లు డ్రాగన్ అన్నీ బాగున్నాయి బ్రో. ఇది కొంచెం డిసప్పాయింట్. అంటే లవ్ ఇన్సెన్స్ కంపెనీ అంటే మొత్తం లవ్ మీదే ఉంది. మెయిన్లీ బోర్ కొడుతుంది. లవ్ అంతేం లేదు బ్రో, అంత టెక్నాలజీ విషయం బోర్ కొడుతుంది. విఘ్నేశ్వర్ డైరెక్షన్ లో ప్రాబ్లం ఉంది. మనోడు యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ బాగుంది. మిగతా వాళ్ళు ఎస్జేసీ ఉన్నారు, వాళ్ళది కూడా బాగుంది బ్రో. బాగుంది బ్రో. స్టోరీనే కొంచెం డిసప్పాయింట్. ఓవరాల్ గా అయితే యావరేజ్ అంటాం. యావరేజ్ ఉంటుంది. హిట్ కొట్టాడు మళ్ళీ మనోడు. హిట్ కొడతాడు. హీరోయిన్ ఎలా చేసింది? బాగుంది. ఇద్దరిది బాగుంది. యూత్ అందరూ చూడొచ్చు. అందరూ చూడొచ్చండి. హిట్ కొట్టడం వల్ల అంత హిట్ అని చెప్పలేము, బాగానే ఉంది. స్లోగా ఉందా సినిమా ఏమన్నా? ఫస్ట్ హాఫ్స్లో నేను హిట్ కొట్టాడు ప్రదీప్. బాగుంది. హిట్ కొట్టాడా? బాగుంది. ఏం పాటలు హైలైట్? ఏం హైలైట్ సినిమా? మ్యూజిక్ హైలైట్. మ్యూజిక్ కొత్తగా ఉంది, స్టోరీ రొటీన్గా లేదు, కొత్తగా ఉంది. ఎస్జేసీ యాక్టింగ్ చెప్పండి, ఆయన గురించి చెప్పండి. ఆయన ఫ్యాన్ నేను. హైలైట్గా ఉంది. ఆయన మెయిన్ హీరో పైన ఎస్ఏ సూర్య బాగా చేశాడు. కంబ్యాక్ బాగుందన్న సినిమా. మూవీ బాగుందన్నా. కొంచెం బోర్ అంటున్నాడు. ఏం లేదన్నా, బాగుందన్నా. మంచి మెసేజ్ అన్న సమాజానికి. పర్లేదన్నా. పర్లేదన్నా. చూసినా కొడుతుందన్నా. హీరోదన్నా. అవునా? పర్వాలేదు, బాగానే ఉంది. పర్వాలేదా? డ్యూడ్ కన్నా బాగుందా? మరీ అంత లేదు, కాకపోతే బాగా మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ ఉంది. నచ్చింది, బాగా నచ్చింది. బాగుంది. లవ్ స్టోరీ అంతా బాగుంది. ఏమంటే జనరేషన్ 2040కి పోతే ఎట్లుంటుంది అంతా బాగా చూపిస్తున్నారు. బాగుంది. మన జనరేషన్ ఎట్లా అడ్వాన్స్ జనరేషన్ బీవచ్చంగా చూపిస్తున్నారు సినిమాలో. అంతా బాగుంటుంది. ఆ సినిమా చూడాలా. ఇంకా మనం అప్డేట్ అయినాక ఎట్లుంటామో అంతా లవ్ అదంతా అంతా బాగా చెప్పినారు. హీరోయిన్ బాగా చూపించినారు. అయ్యా బలంగా చూపించినారు నాకు క్రిటి శెట్టిని. అంత మన యాక్షన్ బీవచ్చంనా అదే మా వాడిలాగే ఉంటాడు, సేమ్ వాడు. ఆయన యాక్షన్ అంతా బాగుంది. అనిరుద్ధ్ బీజిఎం చెప్పాలన్నా బీవచ్చంగా ఉంటాడు. ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే అవన్నీ బాగా యూజ్ చేసినారు అందరూ. అది బాగుంది అంతా సినిమా. ఏం లేదు. టికెట్ కొడతా బ్రో. హైలైట్స్ ఏమంటే అదే నెక్స్ట్ 9G, నెక్స్ట్ 2040 ముందే చెప్పేసాను. లవ్ టుడే అంతేం లేదు, బాగుంది. ఆ రేంజ్ ఏం లేదు. ఎస్జే సూర్య మామూలు, ఆయన యాక్టింగ్ బాగానే ఉంది. ఆయన ప్రతి దాంట్లో ఎట్లా యాక్ట్ చేసినా అట్లా బాగుంది, డిఫరెంట్గా. ఫస్ట్ 20 minutes మరి రొటీన్గా అనిపించింది అన్న మిగతా లాగా. బట్ తర్వాత నుంచి ప్రీ ఇంటర్వెల్ నుంచి ఉంది వేరే లెవెల్, అసలు మామూలుగా లేదు. అంటే మరీ లవ్ బ్రేకప్ అంటే జూడ్ చూసి మరీ ఎక్కువ హట్ అయ్యి డిస్టర్బ్ అయ్యి ఆ మూడ్లో ఉన్నాం. బట్ ఇది నిజంగా చాలా వర్తి ఫిల్మ్ ఇది అయితే. యాక్టింగ్స్ కానీ ఎస్జే సూర్య అయితే ఎరది అయినాడు నిజంగా. కృతి శెట్టి కానీ ఎవ్రీబడి పర్ఫార్మ్ వెల్. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్ ఏమైతే అదే ఫస్ట్ 15 minutes చాలా రొటీన్ లవ్ స్టోరీ లాగా అనిపించింది, ఏంది ఇది అని. తర్వాత వాడు సబ్జెక్ట్లో లోపలికి వెళ్ళే కొద్దీ నిజంగా వర్త్ అనిపించింది. యాక్టింగ్ పరంగా కానీ అసలు చాలా రెగ్యులర్ అనుకున్నాం కానీ బట్ చాలా స్పెషల్గా ఉంది మూవీ మాత్రం. మస్ట్ వాచ్, డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఇప్పుడుంటే ఈ జనరేషన్కి బాగా సింక్ అవుతుంది. లైక్ ఈ చాట్ జీపీటీ ఏఐ అన్నీ యూజ్ చేసేటప్పుడు అంటే అది ఎంతైనా సరే అదొక మెషిన్ అనేది చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేట్టుగా చెప్పాడు అనమాట. సో అది బాగా అనిపించింది. అనిరుద్ధ్ ఇంకా బాగా కొట్టాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లిరిక్స్ ప్రతి సాంగ్ డైరెక్టరే. అన్ని సాంగ్స్కి సినిమాలో అన్ని సాంగ్స్కి లిరిక్ రైటర్ వచ్చి డైరెక్టరే అనమాట. సో అది కొద్దిగా స్పెషల్ అనిపించింది. తెలుగులో కూడా డైరెక్టర్ రాశాడు. తెలుగులో కూడా కొద్దిగా వర్కౌట్ అయినాయి సాంగ్స్. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా తమిళ్లోనే కొద్దిగా బాగా వినడానికి బాగుంటాయి. అది అసలు వేరే లెవెల్ అసలు. ఇంకా అంటే అది ఆల్మోస్ట్ ఏంటంటే జూడ్ పోస్టర్ రాకముందే ఇది వచ్చిందనమాట. అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వండి వచ్చింది. ఆల్మోస్ట్ ఇది 8 months 9 months అయితే ఎందుకు ఇది డిలే చేస్తాను అనిపించింది. బట్ వర్త్ విజువల్ ఎఫెక్ట్స్కి వర్త్. ఎక్కడ కూడా ఒక 1% కూడా సైడ్ పోయినట్లు అనిపించలే. అంటే ప్రతిదీ కూడా చాలా ప్రాపర్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ లిటరల్లీ మీరు అడిగిన తర్వాత నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా నేను రౌడీన తర్వాత బెస్ట్ సినిమా డైరెక్టర్ అయితే ఆయనకి. ఆబ్వియస్లీ తెలుగులో అయితే ఈజీగా 20-30 వచ్చేస్తుంది. ఇంకా తమిళ్ ఇంకా తెలియదు. సాంగ్స్ మాత్రం తెలుగులో కూడా వర్కౌట్ అయినాయి బట్ తమిళ్ అంతా ఎందుకంటే లిరిక్స్ ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంది కాబట్టి. సో
ఆ ట్విస్ట్ ఏం అంటే అర్థం అయిపోతుంది, మీకు ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది, బట్ వర్త్ వాచింగ్ అంటే ఎంగేజ్గా కూర్చోబెట్టి డెఫినెట్లీ. ఫస్ట్ 20 minutes తర్వాత మీకు ఇంకెళ్ళిపోతారు, స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఇంటర్వెల్ అయితే ప్రాపర్ ఇంటర్వెల్, ఇంకా క్లైమాక్స్ అయితే ఎస్ జే సూర్య వేరే లెవెల్. కొన్ని స్టెప్పులు డ్యాన్స్లు ఉంటాయి, అది అవుట్ ఆఫ్ 5 డెఫినెట్లీ 4.